భరద్వాజ గారు, చిరంజీవి, నయనతార, అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి ఒక వీడియో బయట సర్క్యులేట్ అవుతుంది. అవును. ఆ వీడియోకి సంబంధించి మీరు చూసారా? ఈ గతంలో ఇప్పుడు మనం చాలా వీడియోలు కూడా చూసాం. మన పవన్ కళ్యాణ్‌కి సంబంధించినవి గాని. మహేష్ బాబు గారు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక వీడియో లీక్ అయింది. అవునవును. అంటే లీకేజీలు అనేవి ఈ మధ్య విపరీతంగా జరుగుతున్నాయి. అంటే దీని వలన జరిగే నష్టం ఏంటంటే వాళ్ళ గెటప్‌లు అవి ప్రపంచానికి రివీల్ అయిపోతాయి. వాళ్ళు ప్రాపర్‌గా వీళ్ళు సిద్ధం చేసి అధికారికంగా ప్రకటించాలి. అవును. ఈ అధికారిక సమాచారం కంటే కూడా అనధికారిక సమాచారం అనేది ఎక్కువ సర్క్యులేట్ అవుతోంది. ఇది సినిమాకి సంబంధించిన క్యూరియాసిటీని చంపేస్తుంది. ఈ లీకేజీలు అనేవి చేసే పని అది ఫైనల్‌గా. ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించింది కూడా ఏదో వాతావరణం కనపడుతుంది, అట్మాస్ఫియర్ దాంట్లో. అదే ఇప్పుడు వీడియోలో మహేష్ బాబు సినిమాకి సంబంధించి రాజమౌళి సినిమాకి ఆ వీడియో ఎవరో క్లోజ్ సర్కిలే షూట్ చేసినట్టుగా అనిపించింది. ఇక్కడేమో ఈ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి ఒక యూట్యూబరే షూట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నాడు అతను. అంటే రీల్ రూపంలో ఇది ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలో. వెళ్ళిపోయేటప్పుడు అతను వాయిస్ ఓవర్లో నడిచింది ఇది. చిరంజీవి గారు ఉన్నారు, నయనతార ఉంది, వాళ్ళ పెళ్లి సన్నివేశాలు అనుకుంటాను ఇక్కడ తీస్తున్నారు, ఇవి మనం చూస్తున్నాము చూడండి మీరు అని చెప్పేసి తను ఆ షూటింగ్ జరుగుతున్న తీరు మొత్తం కూడా తన కెమెరాతో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశాడు. అంటే ఇది ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఎలా చేశారా అందరినీ కెమెరాలతో? అసలు జనరల్గా ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ ఎవరిని సెల్ ఫోన్లు కూడా ఉండేవారు. సెల్ ఫోన్లు అలౌ చేయరు. విజిటర్స్ తాలూకా సెల్ ఫోన్లు కూడా తీసేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఫోన్తో ఎంటర్ అయిపోతే వెళ్ళేటప్పుడైనా చెక్ చేసి అందులో ఏమైనా ఉన్నాయేమో అని వెరిఫై చేసి ఒకవేళ ఉంటే డిలీట్ చేసి పంపిస్తున్నారు. మరి ఇంత కట్టుదిట్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వీడియోలు ఎలా షూట్ చేస్తున్నారు అనేది ప్రశ్న. అంటే దీని వెనకాల ఏదైనా ప్రచార వ్యూహం ఉండి చేస్తున్నారా, లేకపోతే ఇలా లూజ్గా బయటకు వచ్చేస్తున్నాయా? ఇది అంటే ఇప్పుడే ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఒక లెటర్ బయటకు వచ్చింది, ఇట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అన్నారు. అధికారిక సమాచారాన్ని నమ్మండి అన్నారు. చట్టపరమైన చర్యలు ఉంటాయి అన్నారు. ఈ చట్టపరమైన చర్యల కంటే ముందు వీళ్ళందరూ ప్రవేశిస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఆ ఏరియాని కంట్రోల్లోకి తీసుకుంటారు కదా, తీసుకుని అక్కడ ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరి చేతుల్లో ఏ వస్తువులు ఉంటున్నాయి అనే దానికి సంబంధించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనిపించడం లేదు. దీనికంటే అంటే రాజమౌళి సినిమాకి సంబంధించి లీక్ అయినటువంటి వీడియో కొంత విషయం కన్వే అయ్యేలాగా ఉంది. ఏదో జరుగుతోంది ఈ సినిమాకి సంబంధించి అనేది అర్థమవుతోంది. ఇక్కడేమో పెళ్లికి సంబంధించిన సన్నివేశ చిత్రీకరణలా ఉంది అది. ఆ మాట అతను వాయిస్ ఓవర్లో కూడా చెప్పాడు. ఇదేదో పెళ్లి వ్యవహారానికి సంబంధించి ఈ అమ్మాయి అంటే కథకి సంబంధించిన లీడ్ కూడా దొరుకుతోంది ఇక్కడ. నయనతార ఒకవేళ కేరళకి సంబంధించినటువంటి అమ్మాయి, ఈయన అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాడా, ఇలా ఈ కథలో ఇది ఒక ఎలిమెంట్గా మారుతోందా? ఎందుకు కేరళ వెళ్ళారు? జనరల్గా ఏదో పాట షూటింగ్కి కేరళ వెళ్ళటం అనేది ఇలా జరుగుతుంది. అలాగే చాలా వరకు చాలా సన్నివేశాలు కేరళలో తీయటం అనేది కూడా మనకు తెలుసు. ఈ పొలాచి ఏరియాల్లో న్యాచురల్ లొకేషన్స్ బాగుంటాయనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ సినిమాలు తీస్తారు మన వాళ్ళు. ఇది కేవలం అలాంటి షూటా, లేకపోతే నిజంగానే కేరళతో ఈ కథలో ఏదైనా లింక్ ఉందా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది బయట. వీళ్ళేమో ఇప్పుడు అధికారికంగా కాదు, ఇది అనధికారికంగా బయటకు వచ్చిందనే ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన నేపథ్యంలో అసలు మీకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అలాగే అధికారిక సమాచారాలు మాత్రమే నమ్మండి మీరు అంటే, నమ్మినా నమ్మకపోయినా అది మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లే. అది సర్క్యులేట్ అవుతోంది. అది కంటెంట్ ఉన్నది మలయాళంలోనే, కానీ ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తోంది తెలుగు వాళ్ళు కూడా. అందుకని తెలుగు వాళ్ళు డౌన్లోడ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు దాన్ని. ఈ ప్రమాదాన్ని గుర్తించాలి, ఈ లీకేజీలు నివారించాలి. సినిమాని మీరు ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఒక పద్ధతిలో ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళండి మీ వ్యూహం ప్రకారం. ఈ అనధికారిక వ్యవహారాలని మీరే చేస్తున్నారేమో అని జనాలు అనుమానించే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పరిస్థితి కల్పించకండి. ఇప్పుడు బాధపడటం కన్నా కూడా ముందే కవర్ చేసుకోవటం మంచిది. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి,
ఈ మధ్య రిపీటెడ్గా జరుగుతున్నాయి. అసలు కంటెంటే సినిమాకి సంబంధించిన ఏది గోప్యత ఉండటం లేదు అనే గొడవ ఉంది. ఎడిటర్ దగ్గర నుంచి సీన్స్ బయటకు వస్తున్నాయి. ఇదొక గందరగోళం. ఈ గందరగోళంతో పాటు సినిమా షో పడిన గంటలో టోటల్ సినిమా బయటకు వస్తుంది అనేది ఇంకో గొడవ. అసలు అది సినిమా వ్యాపారానికి గండి కొడుతోంది. సో ఈ లీకేజీలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? షూటింగ్ దశ నుంచి సినిమా రిలీజ్ అయిపోయే వరకు, అది థియేటర్ నుంచి ఓటీటీకి చేరే వరకు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే దాని మీద ఇండస్ట్రీ వైపున ఒక కమిటీ వేసి ఏదైనా కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఆ అవసరాన్ని మరోసారి ముందుకు తెచ్చింది కేరళ వీడియో.